నమస్తే, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? చలో ఇవాళ చెప్పుకోవాల్సిన వార్తలు చాలానే ఉన్నాయి గానీ ఆలస్యం చేయకుండా ముందుగా హెడ్లైన్స్ ఎందుకు చూడుర్రి. మళ్ళా 2-3 రోజులలో పడేటట్టే ఉన్నది జోరుగా వర్షం. ఎందుకైనా మంచిది బయలంగా ఉండరు ఓ జనం. ముసలైనను ముప్పు తిప్పలు పెడతారు ఇక్కడ అధికారులు. ఈ ముచ్చట మీద ఓ పారి నజర్ పెట్టాలి లీడర్లు. ఆడపిల్ల పుట్టినందుకు చేస్తున్నాడు ఈ తండ్రి జోరుగా పండుగ. వాత చూసైనా మారతారేమో చూడాలి. ఇక పింఛను కోసం తిప్పలు పడతారు మన తాన వికలాంగులు. వాళ్లకు లీడర్లే న్యాయం చేయాలని అడుగుతున్నారు ముచ్చటిన నెటిజన్లు. తెలంగాణ మస్తుగా నడుస్తున్నాయి రాజకీయాలు. జర ఎందుకైనా మంచిది భద్రంగా ఉంటుర్రి ప్రజలు. తినే తిండిలో కూడా చేస్తారంట కలుషితం. జర సూచి తినుండ్రి ముచ్చటిన్న ఓ జనం. ఇగో ఇలా వార్తలు షురూ చేయంగానే మొదగాలకి ముచ్చట చెప్తా అని నేనైతే అనుకోలేదులా. కానీ చెప్పక తప్పదు. ఎందుకంటారా, ఇవాళ రేపు రోజులు అట్లున్నాయి కాబట్టి. ఇక్కడ అస్సలు ముచ్చట ఏందంటే, ఇప్పుడు నడిచే కాలం అట్లా ఉన్నది ఇట్లా ఉన్నది. ఎండాకాలంలో ఎండలు, అటెంక జరింత చల్లబడ్డాక వానలు. ఇప్పుడు ఇదే ముచ్చట మీద మస్తు పరేషాన్ అవుతున్నారు మన దగ్గర జనాలు. ఇక మొత్తానికి మేము చెప్పదలుచుకున్న ముచ్చట ఏందంటే, అరే అరే ఏం కాలము ఏమోరా నాయన, అస్సలు సమాజం పాడైతలేదు. అరే ఏందరా ఏమోరా నాయన, అగో ఎప్పుడు ఎండలు పడతాయి ఎప్పుడు వానలు పడతాయి తెలిసి పాడైతలేదు. కాలంలో నమ్మేటట్టు లేదు. అగో పోయిన వారం మొత్తం వానలు దంచి కొట్టినాయి. ఇక మొన్నటి సంది పొద్దుల 10 అయితే కథం. నీ అక్క ఎండ ఏం కొట్టుడు కొడుతుంది పొండ్రి. ఎందుకైనా మంచిది జనాలు జరగా బయటికి పోతున్నప్పుడు జర బరువు అనుకోకుండా ఒక మంచినీళ్ళ బాటిలు, ఈ ఎండ దెబ్బ తగలకుండా జర తలకేమైనా కట్టుకొని పోండ్రి. ఇక మరి పట్టణంలో కొలువు పోయేటోళ్ళు అయితే జరకి జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సిందే. ఇక షాపింగ్ మాల్ లాంటి ఏదైనా పనులు ఉంటే మాత్రం జర సాయంత్రం చల్లబడ్డాక పోండ్రి. ఇక మరి ఎండాకాలం ఆశలే జర్ర ఇంత గొంతులో మరి ఏమన్నా చల్లదనం లేకపోతే ఆగమాగమైతే పానం. అందుకోసం ఇంకా రోడ్ల పంట పక్కకున్నాక నిమ్మరసం జ్యూసులో ఏమైనా తాగుండ్రి. గట్లనే జర్ర అప్పుడైనప్పుడే నీళ్ళు కూడా తాగుండ్రి. ఇక మొత్తానికి మేము చెప్పుకోదలుచుకున్న ముచ్చట ఏంటంటే, ఇప్పుడు నడుస్తున్న కాలంకు జర మనం అంటే నోరు ఉన్నది కాబట్టి అదో ఇదో చెప్పుకుంటాను తీర్చుకుంటాను. కనుక బయట మూగజీవులో చూస్తే మాత్రం వాటి తిప్పలు కోసలు ఎవరో చెప్పుకోలేని తిరుగున్నాయి. ఓ పబ్లిక్ జర వాటి కూడా ఏమన్నా నీళ్ళు పెట్టుడో అయితే బువ్వ పెట్టుడో జర దగ్గర తీసుకున్నాడు అరుసుకొని చేయండి. అది కూడా జర మంచి ఆలోచన అని చెప్తున్నారు ముచ్చటిన నెటిజన్లు. వారెవ్వా, మన రాష్ట్రం గురించి ఎంత చెప్పినా ఎట్లా చెప్పినా చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. ఇటు రైతులకు చూసుకున్నా గట్లనే అటు సామాన్య పబ్లిక్ కి చూసుకున్నా ఎవ్వరికైనా ఇంత అన్యాయం జరిగితే ఖతం ఎమ్మటే అక్కడున్న అధికారులు పట్టించుకుంటారు. సుక్కన అక్కడున్న అధికారులు గిట్లా పట్టించుకోలేదే అనుకో, ఎమ్మటే సర్కారు మందలిస్తారు. మంచి చెడు గిట్లా అరుచుకుంటారు. ఏంది గట్ల చూస్తారు? ఇదంతా ఇప్పుడు చెప్తున్నా అని ఆలోచన చేస్తున్నారులే. చలో ఈ ముచ్చట చూడు రోపారి అటెంకంతా మాట్లాడుకుందాం. వారేవా, మన రాష్ట్రం గురించి ఎంత చెప్పినా ఎట్లా చెప్పినా చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. ఇక ఇటు రైతులకు చూసుకున్నా గట్టినట్టు మరి సామాన్య పబ్లిక్ చూసుకున్నా ఎవరికైనా ఇంత న్యాయం జరిగితే కథం. ఇక ఎవరికైనా ఇంత అన్యాయం జరిగితే కథం ఎమ్మటి అక్కడ ఉన్న అధికారులు పట్టించుకుంటారు. పొసుక్కున్న జరగ అక్కడ ఉన్న అధికారులు గిట్లా పట్టించుకుంటలేరు అనుకో, ఇక ఎమ్మటే సర్కారు అందరిస్తారు అన్నట్టు. ఇక మంచి చెడరుచుకుంటారు. ఏంది అట్లా చూస్తున్నారు? ఇది అంతకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నామన్నా? అరేవా, ఇది అంత కాదు కానీ ఈ ముచ్చట పర చూడుర్రి. ఏమైంది బాబు, ఎందుకు కూర్చున్నావు? సార్ మాకు 40 ఏళ్ళ ఇల్లు కొనుక్కొని జాగా కొనుక్కుంటే సార్ గోడ ప్రభుత్వంతో వరగట్టి పైపులు వాళ్ళు కొట్టి అక్కడ చేసి బిల్లు తీసుకుపోయి అక్కడ వాడేసి మా ఇల్లు పోలేదు అని చిత్రం సార్ వెళ్తాం. మా సర్పంచ్, మా నంచార సర్పంచ్ 3 ఎంబడి వేసుకున్నాడు సార్. కొనుక్కున్నా 40 ఏళ్ళే సార్ నేను కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే ఇలా తవ్వలేదు అని మొత్తం చేసి పెట్టి తుప్పు చేసి అంగడి చేసి మామూలు పరిసరాలు పట్టాలి. నా కొడుకు లేరు, నా ఇంటికాడ ఇవ్వలేరు, మా ముసలమ్మ నేను ఇద్దరే ఉన్నాం సారు.
3 నెలల సంధి ఏ సార్ పట్టించుకోలే. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? చెవుల మల్లయ్య సార్ నంచాల. అసలు దేనికోసం ఇది? తొగ గురించి సార్, తొగ లేదని తొగ తొలగించి చేసి పెట్టి తుక్కు చేసి పైపు వాళ్ళు కొట్టారు. ఎవరు మీరు? నంచాల. ఆ బిల్లులు తీసుకుపోయి అక్కడ వారేసిరు. తొగ లేదని కట్టలు చూసిరు. అందరూ సర్పంచి 3-4 నెంబర్ పెట్టుకొని 3 నెలల సార్ దగ్గరికి పోతే ఏం వాళ్ళు పట్టించుకోలేదు. ఏ సార్ పట్టించుకోలేదు. గతంలో అప్లికేషన్ ఇచ్చినా సార్ గతంలో దరఖాస్తు ఐచారవేనా మల్యాలకు 10 వేల ఈ మీడియం దగ్గరికి 3వ సారి సార్ ఎవ్వరు వచ్చిన పట్టించుకోలేదు. 3 నెలల సార్ ఏ సార్ పట్టించుకోలేదు. ఇక్కడ అస్సలు ముచ్చట ఏందంటే ఇక్కడ కనబడే పెద్ద మనిషి మీద వాళ్ళ ఊరు సర్పంచ్ జర లొల్లికి దిగి ఏం తెలియని పెద్ద మనిషి మీద దౌర్జన్యం చేసిండట. ఇదే ముచ్చట మీద మరగాడు నా సర్పంచ్ దౌర్జన్యంపై అధికారులు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకుంటలేరంట. ఇక పెద్ద మనిషికి ఏం చేయాలో తెలియక ఇక చక్కగా నిరసన దిగి ప్లగార్లు పట్టుకొని ఇక నాకు ఎట్లయినా న్యాయం చేయాలని అక్కడ ఉన్న పెద్ద మనిషి మస్తు డిమాండ్ చేసుకుంటూ వచ్చిండు. చూసిన 6 సార్లు మన అధికారుల పనితీరు ఏ తీరు ఉన్నదా? గాడున్న ఒక మనిషి అక్కడ సర్పంచ్ హోదాలు ఉన్నానని చెప్పేసి ముసలైనా చూడకుండా ఆయన మీద దౌర్జన్యం చేస్తే నాకు న్యాయం కావాలని ఆఫీసు చుట్టూ తిరిగితే కనీసం మందలేకపోతే ఎట్లా సారు అని మస్తగరమవుతున్నారు ముచ్చటిన పబ్లిక్. కాదన్నట్టు మన దగ్గర అధికారుల పనితీరు అట్లనే సర్కారు చేసే న్యాయం. ఇప్పుడుగా బిరేక్ ముందు ఏం చెప్తాముల్లా? ఏమున్నది? ఏమైనా ఒక్క మంచి వార్త చెప్పుకుంటాం. ఇయాల కూడా మనం చెప్పుకోవాల్సిన ముచ్చట ఒకటి ఉన్నది. గది మంచి ముచ్చట్లే. గట్లనే ఇప్పుడు నడుస్తున్న సమాజంలో నలుగురికి అక్కడికొచ్చే వార్త గిట్లా. గట్లనే గీ అన్నను చూసి చాలా మంది చాలా నేర్చుకోవాలి. ఆఖరికైతే అందరి ఆలోచన అయితే మారాలి. ఆడపిల్ల ఉడితే అసలు ఎందుకు పుట్టిందిరా నాయనా అని అనుకుంటారు. కానీ కొంతమంది ఆడపిల్ల విలువ తెలిసిన వాళ్ళు మాత్రం గిట్లా చేస్తారు. కొంతమంది ఏమో ఆడపిల్ల పుడితే అసలు ఎందుకు పుట్టిందిరా నాయనా అని అనుకుంటారు. ఇంకొందరేమో వంశం పెంచదు, మగ పిల్లగాడైతే వంశం పెంచుతాడని గిట్లా ఆలోచన చేస్తారు. ఇంకొందరేమో ఆడపిల్ల పుట్టిందని చెత్త కుప్పల పడేస్తారు. అది లేకుంటే జీవి కూడా తీస్తారు. కానీ కొంతమంది ఆడపిల్ల విలువ తెలిసిన వాళ్ళు మాత్రం గిట్లా చేస్తారు. మహారాష్ట్ర కొల్హాపూర్ లా గీ ముచ్చట అయిందన్నట్టు 35 ఏండ్ల తర్వాత వంశంలో ఆడపిల్ల వచ్చిందని ఒక తండ్రి చాలా సంబరంతోని ఏకంగా ఏనుగు పైనే ఊరేగించిండు పోండ్రి. అయితే గిరీష్ పాటిల్ అనే దంపతులకు 5 నెలల క్రితం పుట్టిన పసిపాప మొదటిసారి ఇంటికి వస్తాందని ఓ తండ్రి గిట్ల పాపని ఏనుగు పైన అంగరంగ వైభవంగా ఊరేగించుకుంటూ వచ్చిండు. డప్పుల సప్పులతోని మొత్తానికి ఒక ముక్కల చెప్పాలంటే సినిమాలలో మహారాణులను ఆహ్వానిస్తారు గానుల్లా గట్ల తీసుకొచ్చిండు. నాకైతే అరుంధతి సినిమానే యాదకొచ్చింది పోండ్రి. కానీ ఈ రోజులల్లా ఇసొంటోళ్ళు ఉన్నారంటే మన దేశం బాగుపడుతున్నట్లే అని అంటుండ్రు ముచ్చటిన నెటిజన్లు. కానీ ఏది ఏమైనా మంచిగా ఉన్నది గానుల్లా గీ వార్త. ఇప్పుడు గీ వార్త మన ఇంటర్నెట్ లో మస్తు చక్కర్లు కొడతాందన్నట్టు. చలో బిరేక్ అయిపోయింది కదా. ఇప్పుడు రాజకీయ ముచ్చట్లేందో చూసొద్దాం పాండ్రి. ఇప్పుడు మన దగ్గర అంటే మన తెలంగాణలో చూసుకుంటే మన సర్కారు ముచ్చట ఎట్లుంటది అంటే మేము అది ఇచ్చినాం, మేము ఇది ఇచ్చినాం, ఆ పథకం ఇచ్చినాం, ఈ పథకం ఇచ్చినాం, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మేము చేసిన అభివృద్ధి పనులు అని అంటారు మన దగ్గర లీడర్లు. అవుసారు మీరు అన్ని చేసినామని చెప్తురు గాని మరి ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఏంది? ఇంత హీనాహీనంగా ఉన్నది. ఈడ అస్సలు ముచ్చటి ఏందంటే ఇప్పుడు తెల్లారి లేస్తే మేము అది ఇచ్చినాం, మేము ఇది ఇచ్చినాం, ఆ పథకం ఇచ్చినాం, ఈ పథకం ఇచ్చినాం, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మేము చేసిన అభివృద్ధి పనులని అంటున్నారు మన దగ్గర లీడర్లు. అయితే అవుసారు మీరు అన్ని చేసినామని చెప్తురు గాని మరి ఇక్కడ గిల్ల పరిస్థితి ఏంది సార్లు గిట్లున్నది?
ఈడ అస్సలు ముచ్చట ఏందంటే ఇగో గిడ కనబడే అక్క పేరు శైలజ. అక్కకు 2016లోనే రాష్ట్ర సర్కారు సదరం సర్టిఫికేట్ జారీ చేసింది అన్నట్టు. కానీ 7 ఏళ్లు గడిచినా కూడా పెన్షన్ ఏమో వస్తలేదంట. ఇదే ముచ్చట మీద ఇవాళ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో అక్క తల్లిదండ్రులు సమాజ్వాదీ పార్టీ నాయకులతో కలిసి ఫిర్యాదు చేసిరంట. గట్లనే 10 రోజుల్లో పెన్షన్ మంజూరు చేయకపోతే గిట్లా సమాజ్వాదీ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు నిరాహార దీక్ష చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మారం తిరుపతి యాదవ్ గట్టిగా మందలిచ్చిండు. సూచనారు ఈ వార్త ఏ తీరుగున్నదో. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం గ్రామం తురుకల మద్దికుంట. మరి ఆ గ్రామంలోని 100% వికలాంగురాలైనటువంటి విలాసాగరపు శైలజ 2016లోనే తెలంగాణ ప్రభుత్వం 100% వికలాంగుల సర్టిఫికెట్ను ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ అమ్మాయికి పెన్షన్ రావడం లేదు. ఆ అమ్మాయి వయసు కూడా సుమారు 28 సంవత్సరాలు ఉంటుంది. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆమెకు ఇచ్చేటువంటి ధైర్యం చేస్తలేదా, మరి ప్రభుత్వం ఇచ్చేటువంటి కరుణ కలుగుతలేదా? మన కళ్ళకే ఆమె కనబడుతుంది 100% వికలాంగురాలాగా. మన కళ్ళతోనే మనం చెప్పచ్చు ఈమెకు ఎట్టి పరిస్థితుల్లో మనం ఇవ్వాలి అని చెప్పేసి. ఇది అధికారుల నిర్లక్ష్యం. ఈరోజు రైతు బంధు పేరు మీద 100 ఎకరాలు 1000 ఎకరాలలో కూడా రైతు బంధు ఇస్తున్నారు. మరి ఇంత కడు నిరుపేద కుటుంబంగా ఉన్నటువంటి మల్లయ్య కుటుంబానికి మరి తెలంగాణ ప్రభుత్వం మరి ఇస్తలేదా, ఎందుకు ఇవ్వట్లేదు? అందుకనే మేము అంటున్నాం, సమాజ్వాదీ పార్టీ ఆధ్వర్యంలో 10 రోజులలో గిట్లా ఈమెకు పెన్షన్ సంబంధించిన శాంక్షన్ లెటర్ ఇవ్వకుంటే 10వ రోజు వచ్చి ఇక్కడ నిరాహార దీక్ష సమాజ్వాదీ పార్టీ ఆధ్వర్యంలో చేస్తామని చెప్పేసి అధికారులకు మరియు తెలంగాణ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. సారు మా ఎమ్మెల్యే గారికి, మా కార్యదర్శికి, మాకు అందరికీ దయచేసి నా బిడ్డకు పెంచిని ఇప్పించగలరు. దయచేసి ఇక నాకు కట్టం బాగా అవుతుంది సారు. నాకు బాగా లేక అలా వచ్చి సూజీలు సార్, సూజీ నన్ను పట్టుకొని ఇక్కడ తీసుకొచ్చి నన్ను ఇంత చేస్తారు. నా పెంచిని చెప్పని నాకు చేయాలి సార్. మా నా బిడ్డ 28 సంవత్సరాలు. శైలజ నాకు కాలు విరిగింది సార్. ఇక నాకు కాలు విరిగిన కానీ కైకి పోతాను, పోయి సాగుకుంటాను సార్. బస్సు బాగా అనిపిస్తాను సార్. నాకు పెంచిని కావాలి నా బిడ్డకు. దయచేసి ఏంది సార్లు తెల్లారి లేస్తే అది ఇచ్చినము ఇది ఇచ్చినము అని చెప్పుతున్నారు గాని గిక్కడేంది సార్ మరి గీ ముచ్చట గిట్లున్నది. అయ్యో గాక వికలాంగురాలాయే ఎట్లా వస్తది ఏం కథ అని ఆలోచన కూడా చేయలేకపోయిలా సార్లు. జరాగి ముచ్చట మీద ఓ పారి ఆలోచన చేయండి సార్లు. గట్లనే గా అక్క లెక్క ఎంత మంది గిట్ల తిప్పలు పడుతున్నారో జర ఓ పారి అరుసుకోండి సార్లు అని అంటారు ముచ్చటిన్న పబ్లిక్. అబ్బబ్బబ్బా ఏందో ఏమోరా నాయన, ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలను చూస్తా అంటే వారేవా మన దగ్గర నడిచిన రాజకీయాలు పక్క రాష్ట్రాలలో గట్లనే పక్కపొంటున్న దేశాలలో కూడా నడవయేమో అని అనిపిస్తుంది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు పోండ్రి. ఎప్పుడు పడితే అప్పుడు మీటింగ్లు, అటెంక పబ్లిక్ ఎక్కడ లేని టెన్షన్లు. ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే ఒకటా రెండా చాలా ఉన్నాయి గాని ఇప్పుడు పబ్లిక్ అనుకునే 1-2 ముచ్చట్లున్నాయి. గవేందో మీరు ఇనుండ్రి. అబ్బాబ్బా ఏందో ఏమోరా నాయన, ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలను చూస్తుంటే వారేవా మన దగ్గర నడిచిన రాజకీయాలు ఏమో కానీ పక్క రాష్ట్రాలలో గట్లనే పక్కపొండి దేశాలలో కూడా నడవేమో అనిపిస్తున్నది. ఇక ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు మీటింగ్లు, హైటెంక పబ్లిక్ ఎక్కలేని టెన్షన్లు. ఇట్లా చెప్పుకుంటే పోతే 1-2 చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు పబ్లిక్ అనుకునే 1-2 ముచ్చట్లు ఉన్నాయి. అవి ఏంటంటే ఎన్నెళ్ళేంది పెద్ద పెద్ద లీడర్లు గట్లనే అధికారులు ఇళ్ళలోకి వస్తున్నారంట. ఇక మంచి చెడు మాట్లాడుతున్నారట. ఇది ఎక్కడ కథలు అని మస్తు పర్సన్ అవుతున్నారు ఇక మన దగ్గర పబ్లిక్. ఇక ఏమున్నది, మొత్తానికి ఎలక్షన్ టైం దగ్గర పడుతున్నది. ఇక అందుకోసం లీడర్లు ఇళ్ళలోకి వస్తున్నారు, గట్లనే మంచి చెడు మాట్లాడుతున్నారు. ఇక ఇలా ఇంకే గమ్మత్తు ముచ్చట ఏందంటారు. ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలను బట్టి చూస్తుంటే ఇక తెలంగాణలో ఎక్కడ చూసినా నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలే, గట్లనే ప్రజల కోసం తప్పలే. ఇక ఎక్కడ బాధలు అక్కడే, ఎవరు వాళ్ళకే. గట్లనే మన దగ్గర లీడర్లు కూడా ఎన్నలేని ఈ నడుమ అభివృద్ధి పనులు చేస్తున్నారు, సంక్షేమ పథకాలు కూడా ఇస్తున్నారు. గట్లనే మన సీఎం సార్ అయితే ఇక మరి ఈ 9 ఏళ్ళలో ఏమేమి చేసినాం ఇక అవన్నీ ఉన్నట్టు చెప్పాలి. మన దగ్గర ప్రజలకని చెప్పుకుంటూ వచ్చేసిండు.
ఇక ఇవన్నీ గిట్లుంటాయి. ఇక మరి తెల్లారులేస్తే మన దగ్గర లీడర్ల పంచాయతీలు గట్లైన కార్యకర్తలు కొట్లాటలు. మరి పబ్లిక్ ఏం చేస్తున్నారు? అగో వాళ్ళ మంచి షేడ్ ఏందని మందలిచ్చిన మహానుభావుడే లేకపోయాని అంటున్నారు ముచ్చటిన్న పబ్లిక్. ఇక మొత్తానికి ఒక్క ముచ్చట్లు చెప్పాలంటే అగో ఓట్ల కోసం అవసరమైతే కాలు పట్టుకుంటారు. ఇక గెలిచినాక అదే కాలుతో మన కడుపులో కొడతారు. అగో గట్లున్నది మన దగ్గర రాజకీయ లీడర్ల ముచ్చట అని అంటున్నారు ముచ్చటిన్న తెలంగాణ పబ్లిక్. ఇక ఇప్పుడు ఆఖరి వార్తలో ఏం చెప్తాముల్లా? ఏమున్నది? ఏమైనా ఒక్క మంచి వార్త చెప్పుకుంటాం. కానీ ఇక్కడ జరింత షేదైన ముచ్చట చెప్పుకోవాలి. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏందంటే ఓ వారం రోజుల కింద ఓ ముచ్చట చెప్పినాం. యాదుకున్నదా నుల్లా? గాదేనుల్లా మన తానాగి ఐస్ క్రీములు గట్లనే అల్లంలు అన్ని కల్తయినాయి అని చెప్పినాం కదా. అగో ఇప్పుడు ఈ కల్తీలనే ఇంకో ముచ్చట చెప్పుకోవాలి మనం. మరి గదేందో మా అన్న అయితే వివరంగా చెప్తాడు. జరగా వారితో సరి చెవులు వేసుకోండ్రి. మన తాత ముత్తాతల కాలంలో తినే తిండి మస్తు మంచిగుండేది. తినే తిండి ఒంటికి పట్టేది, మస్తు ఆరోగ్యంగా ఉండేది. అసలు రోగాలనేవే ఉండకపోతుండే. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కాలుష్యం. ఇక పట్నంలో అయితే రోడ్లు కాలుష్యమే, నీళ్లు కాలుష్యమే, ఆఖరికి పీల్చుకునే గాలి కూడా కాలుష్యమే. ఇక ఇప్పుడు తినే తిండిని కూడా కాలుష్యంతోని తయారు చేస్తున్నారు కొంతమంది మాయగాళ్ళు. ఈ నడుమ పోలీసులు తినే తిండి పైన దృష్టి పెట్టిర్రు. ముందు పిల్లలు తినే చాక్లెట్లు, తర్వాత ఐస్ క్రీంలు, ఆ తర్వాత కూరల్లో వేసుకున్న అల్లంలో కూడా కల్తీ చేసి అమ్ముతున్న కేటుగాళ్ళని పట్టుకున్నారంట. ఇక ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ఇంకో ముచ్చట ఏంది అంటే కల్తీల ఫస్ట్ ర్యాంకు మన తెలంగాణదే అంట. ఏందో ఏమో అసలే రోజులు మంచిగా లేవంటే ఈ కల్తీగాళ్ళకి ఇదేం సంబరమో గాని తినే తిండిలో కూడా కల్తీ చేసి చంపుతారు. అయితే ఈ కల్తీలు జరగనికి వెనకాల ఎవరైనా రాజకీయ నేతలు ఉన్నారా అని కొంతమంది నెటిజన్లు అంటారు. ఎవ్వరి అనుమతి లేకుండా అంత ధైర్యంగా అన్ని కల్తీలు ఎట్లా తయారు చేస్తారని అడుగుతున్నారు నెటిజన్లు. ఏది ఏమైనా కానీ జర తినే తిండిలా కల్తీని ఆగిపోయేలా చేయండి అంటుర్రు వార్త చూసిన పబ్లిక్. చలో ఇవాళ మన అదర్స్ న్యూస్ లో చిటుకు పట్టుకు వార్తలు గట్లనే సోషల్ మీడియాలో హల్చల్ చేసే వైరల్ వీడియోలు 1-2 ఉంటే అరుచుకుందాం పాండ్రి. என்ன வெயில் 110 டிகிரி அங்க 110 டிகிரி எடுத்தா ஒரு மனுஷன் எப்படி உசுர் வாழ்றது? ஒரு மழை தண்ணி கொஞ்சம் అగో మొన్నటిదాకానేమో ఏటీఎం బిర్యానీ చూసినాము, హైటంక మళ్ళీ ఏటీఎం బంగారం కూడా చూసినాము. ఇక మొన్న 10 రోజుల కిందట ఏటీఎం సంచులు కూడా అన్నట్టు. అగో ఏటీఎం మిషన్లు ఇక ఇంతకుముందుకి ఏటీఎం అనగానే గంటకి పైసలు తీసుకునే వచ్చేట్టు మన అందరికి ఎరకైంది. కానీ ఈ నడుమ ఏటీఎం మిషన్లు అన్నప్పుడు ఇక గంటల నుంచి జర వస్తువులు గట్లనే బంగారము సంచులు కూడా బయటకు వెళ్తున్నాయి. గట్ల పెరుగుతున్నది ఇప్పుడు మన దగ్గర టెక్నాలజీ. ఇక్కడ మేము చెప్పదలుచుకున్న ముచ్చట ఏంటంటే అగో గిడ చూడరు, గిడ ఏమైనా మిషన్ కనబడుతుంది దానిలో. అగో మిషనే కడితే గన్న మందు సీసాలు ఉంటాయని అంటున్నారులే. గది మిషనే గన్న ఉన్నాయి కూడా మందు సీసాలే. ఇప్పుడు ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే అగో ఇదంటే ఏటీఎం మందు మిషన్ అంట. అంటే ఇక గిట్లా కార్డు పెట్టి ఇక కథం గట్ల మనకి ఏ మందు కావాలో గది చూసుకోవాలన్నట్టు. ఇక చూసుకొని ఇట్లా సెలెక్ట్ చేయగానే కథం గది గంటకి వెళ్ళి బయటకు వెళ్తుంది అన్నట్టు. వెళ్ళగానే అలా నుంచి పైసలన్నా పెట్టాలి, లేకపోతే ఆన్లైన్ నుంచి పైసలన్నా అలా పంపించాలన్నట్టు. పంపించగానే బాటిల్ సీసా బయటకు వస్తుంది.
అరే వా మంచిగా ఉన్నది కదా ఈ ఉపాయము. అవో ఇక మొత్తానికి ముచ్చటంతా ఎక్కడైందంటే ఒక తమిళనాడు దగ్గర అయిందట. అవో ఇవాళ రేపు ఈ వైన్ షాపులలో మస్తు పబ్లిక్ గంటల కొద్ది మస్తు నిలబడుతున్నారు, గట్లనే మస్తు పరిచయం అవుతున్నారు. అక్కడ మందు బాబులకు ఎటువంటి తిప్పలు ఉండదు, గట్లనే ఎట్లాంటి తలకాయ నొప్పి కూడా ఉండదు అని చెప్పేసి తమిళనాడు సర్కార్ ఇట్లా ఉపాయం చేసిల్లు అన్నట్టు. అరే వా ఏమన్నా ఉన్నదా చూసిన రోజుల్లో జమానా ఏ తిరగబోతున్నదా, అరే వా ఏం టెక్నాలజీ ఏమో అని. ఇక ఆఖరికి మందు బాబులకు కూడా ఇది మంచి వార్తనే చెప్పుకోవచ్చు. పోట్రి ఇంక ఇప్పటి నుంచి మందు బాబులు లైన్లో నిలబడి ఉండదు. కథం దూపాయిందంటే కథం ఏటీఎం మిషన్ చూసుకున్నాడు, గడికి పోయి మందు సీసాలు తీసుకున్నాడు. అరే వా మంచిగా ఉన్నది కొంటేనే అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. ఇక ఇప్పుడు ఈ వార్త మన సోషల్ మీడియాలో మస్తు చిక్కలు కొడుతుంది. అక్కకి కుక్కేంద్రాన్ని ఒక బండి మీద కూర్చొని ఆ సీటు మొత్తం ఖరాబ్ చేస్తాను అని చెప్పేసి జర పరిచయం కాకుర్రి. ఒక పరి గట్లనే మళ్ళీ చూడర్రి. ఒక పారి నజర్ పెట్టి మంచిగా చూడుండ్రి. అక్క జర స్కూటీకి కట్టేపోయింది కదా కుక్కను. హరి నన్ను ఎట్లా కట్టేసిపోతాడు ఓనర్ అని అనుకున్నదో ఏమో కానీ ఆ కోపం అంతా సీటు మీద చూపెడతాను. అరే వా సింపుడు చెప్తాను. జర ఈ వీడియో మంచిగా గమ్మత్తుకున్నా అని చెప్పేసి సోషల్ మీడియాలో పెడితే అరే వా ఏం చక్కర కొడుతుంది పోక ఈ వీడియో. గియోల్లా ఇయాల్టి అదృష్ట ముచ్చట్లు మంచిగున్నాయిలే. చలో రేపటి వార్తలలో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు